హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోవా సిరీస్. సో మేమైతే ఏషియా ఖండంలోనే ఉన్న ఒకే ఒక నేవల్ ఏవియేషన్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇది గోవాలోని డాబోలిం ఎయిర్పోర్ట్ వెనకాల అయితే ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 పెద్దవాళ్ళకి, 75 రూపీస్ అయితే చిన్నవాళ్ళకి. ఈ మ్యూజియంలో మన ఇండియన్ నేవీ వాడిన ఎన్నో ఏరోప్లేన్స్, ఫైటర్ జెట్స్, వెపన్స్, హెలికాప్టర్స్తో పాటు ఇంకా ఎయిర్ క్రాఫ్ట్, ఇంజన్స్ ఎంతో దగ్గరగా చూడొచ్చు. అలాగే మన నేవీకి సంబంధించిన చరిత్రని ఇక్కడైతే తెలుసుకోవచ్చు. ఇటు చూడు ఫస్ట్. ఒకప్పుడు ఉండేది. గన్స్ 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 అవే అవే టార్పిడోస్. గాజీ సినిమాల వదిలారా సబ్మరీన్ల నుంచి? ఇది కాదే, అవి గన్నే. నువ్వు అవిటి గురించి అడిగినావు కదా, అవి చెప్తున్నాను. రియల్ ఎయిర్‌ప్లేనే కదా. ఆఫీసర్స్ ని తీసుకొని పోవడానికి, తీసుకొని రావడానికి యూజ్ చేసేటి. ఇది ఏమున్నాయి? ఇదేంటి కన్నయ్య? హెలికాప్టర్. అటు కాదు, ఇక్కడ ఇది ఫస్ట్ హెలికాప్టర్. చూడవా? ఇంత దగ్గరగా ఏరోప్లేన్స్ ఇంకా హెలికాప్టర్స్ని చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మాకైతే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. శామ్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఏంటి చూసినావు? అది ఇది నువ్వు పట్టు. ఇది అదేనా? అది మిసైల్ అంటారు విష్ణు దాన్ని. ఇదేంటి మరి? ఇది ఇంజన్. ఏం ఇంజన్? ఏరోప్లేన్ ఇంజనా? ఓకే. అక్కడ కూర్చోద్దా? ఇది ఇంజన్ బే అట. అక్కడ ఇంత పెద్దగా ఉంది చూసినావా? జెట్ ఇంజన్. ఇక పెద్ద హెలికాప్టర్. ఇది ఏంటిది అసలు? ఇంత పెద్దగా ఉంది. ఇంత పెద్దగా ఉన్నాయి ప్రొపెల్లర్. చూసినావా దీన్ని? ఎన్నో ఏండ్లు మన ఇండియన్ నేవీకి సేవలు అందించిన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని స్క్రాప్ కింద పడేయకుండా చాలా జాగ్రత్తగా ఈ మ్యూజియంలో కాపాడుకుంటూ పెద్దవాళ్ళకి నేవీకి సంబంధించిన నాలెడ్జ్తో పాటు మా శామ్ లాంటి చిన్న పిల్లలకి ఎంటర్టైన్మెంట్ని కూడా ఇస్తున్నాయి. మేము వెళ్ళినప్పుడు మాత్రం ఈ మ్యూజియంలో చాలా తక్కువ జనాలు ఉన్నారు కాబట్టి మేమైతే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాం. పనిలో పనిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. నీకు నచ్చిందా కన్నయ్య? శామ్ నీకు నచ్చిందా? చూడు, ఇటు చూడు.
ఏ కన్నయ్య అటు వెళ్ళకు, అన్ని దోమలు బాగున్నాయి. ఈ ఫైటర్ జెట్ వింగ్స్ ని చూసారా, ఇలా కంప్లీట్ గా ఫోల్డ్ చేసి అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్లేన్స్ అట్రాక్టివ్ గా అనిపిస్తే మరికొన్ని విచిత్రంగా అయితే ఉన్నాయి. అమ్మా ఇక్కడ ఎన్ని ఇంజన్స్ ఉన్నాయి, ఏమేమి ఇంజన్స్ ఆగు చూద్దాం. ఆగాగు పడతావు, వస్తున్నా పద. డార్క్ MK21 ఇంజన్, పెగాసస్ ఇంజన్ అంట. పాలపిందన చిన్న ఏరోప్లేన్. ఏంటిది కన్నయ్య, ఏంటిది? చిన్న హెలికాప్టరా ఇది? డ్రోన్ కన్నయ్య, హెలికాప్టర్ కాదు ఇది, ఏరోప్లేన్, డ్రోన్. ఇక్కడ చూడండి, ఈ ప్లేన్ పైన ఒక కోబ్రా పెయింటింగ్ అయితే వేసి ఉంది. మేబీ దీని పేరు కోబ్రా ప్లేన్ అయ్యి ఉండొచ్చు. కన్నయ్య నువ్వు ఏంటి పక్షి అయినావా ఇప్పుడు? బటర్ఫ్లై. బటర్ఫ్లై అయినావా? ఓకే. ఇక్కడ మేము చూసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ ఒక్కొక్కటి చూస్తుంటే మా మతిపోయింది. ఎంతో కాంప్లెక్స్ టెక్నాలజీ యూస్ చేసి వీటిని పాతకాలంలోనే ఎంత తయారు చేశారంటే ఎంతో గ్రేట్ కదా. వావ్, ఇవన్నీ ఇవి టార్పిడోస్ అంటారు అబ్బా. సబ్మరీన్ నుంచి వెళ్ళి బుల్లెట్స్ లాగా బయటికి రావా, గాజు లావా, అవే టార్పిడోస్. వెళ్దాం, మీరు చూసినాక వెళ్దాం, ఒక్కొక్కటి చూసినాక వెళ్ళాలి, ఓకేనా? ఇవన్నీ బాంబ్స్. గోవా లిబరేషన్ కి సంబంధించిన వెపన్స్ ఇవి.
ఈ మ్యూజియం మొత్తంలో నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఈ రూమ్. ఇందులో ఇప్పటివరకు ఇండియన్ నేవీలో యూస్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ మినియేచర్ వెర్షన్స్ని ఎంతో అందంగా అరేంజ్ చేశారు. అవి చూడడానికి చాలా చాలా బాగున్నాయి. ఈ హాల్లో మినియేచర్ క్యారియర్ షిప్స్ని గ్లాస్ బాక్సెస్లో ప్రొటెక్ట్ చేసి చాలా అందంగా డిస్ప్లేకి ఉంచారు. ఇవి చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి. నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి. ఇదేమో ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది ఐఎన్ఎస్ విక్రాంత్, ఇది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఇదేంటిది ఐఎన్ఎస్ విరాట్. ఇది లేటెస్ట్ అంట ఐఎన్ఎస్ విరాట్. ఏం చేస్తారో ఏందో అని చెప్పి. కన్నయ్య బాగున్నాయి ఆ షిప్స్ చూడు. ఇక్కడ ఇండియన్ పాకిస్తాన్ వార్కి సంబంధించిన స్టోరీ మొత్తం ఉంది. ఇండియన్ నేవీలో ఇంపార్టెంట్ ఇయర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ గోడలపై చాలా అందంగా అరేంజ్ చేసి ఉంచారు. బట్ అది చదవాలి అని అంటే ఒక రోజు మొత్తం పడుద్ది. సో మేము పుట్టిన ఇయర్స్లో ఏం జరిగిందో మాత్రం చూసుకొని అక్కడ ఫొటోస్ అయితే దిగాం. పైకి రాగానే ఇక్కడ ఫైటర్ జెట్లో పైలట్ కూర్చునే సీట్తో పాటు పైలట్ డ్రెస్ కూడా మనకి డిస్ప్లేకి ఉంచారు. ఇక్కడ ఒక ప్రొజెక్టర్లో ఇండియన్ నేవీకి సంబంధించిన ఆపరేషన్స్ ఒకప్పుడు ఎలా జరిగేవో మనకి చూపించడానికి ఒక మూవీలా ప్లే అయితే చేశారు. ఇవి కాకుండా ఈ ఫ్లోర్లో ఒక వాల్ పైన మొత్తం గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సాధించిన ఆఫీసర్స్ ఇంకా వాళ్ళ అచీవ్మెంట్స్ని ఉంచారు. ఫస్ట్ నేవల్ ఏవియేటర్ అంటే షిప్ మీద ఫ్లైట్ నడిపిన ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన ఫస్ట్ వ్యక్తి అంటే ఈయన మొత్తం ఉన్నాయి కాదు సగం. ఫస్ట్ కాబట్టి ఫస్ట్ ఇండియన్ టు క్వాలిఫై అయితే హెలికాప్టర్ పైలట్. ఫొటోస్ తీసుకోవడానికి మంచి వాల్ ఆర్ట్స్ కూడా వేసి ఉంచారు. ఫైనల్గా పైన ఫ్లోర్లో నుండి చూస్తే మ్యూజియం మొత్తం అందంగా కనిపిస్తుంది. సో ఇదండి నేవల్ ఏవియేషన్ మ్యూజియం. గోవాకి వెళ్తే మాత్రం ఇక్కడికి వెళ్ళడం అయితే అస్సలు మర్చిపోకండి. గోవా వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. And thank you so much for watching.